హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేశీ కుక్ A to Z. మనం కొమ్రలి జాతరకు అయితే వచ్చేసినాం. ఇది కనిపిస్తుంది కమాను. ఫస్ట్ కమాన్ వచ్చి మెయిన్ రోడ్ మీద ఉంది. ఇదేమో కొంచెం లోపలికి రెండో కమాన్. ఇది అదే దారి గుండా నడుచుకుంటూ వస్తే మనకు కొంచెం ముందుకు రాగానే దర్శనానికి నిలబడ్డ క్యూ లైన్ కనిపిస్తుంది. ఒక్కసారి చూడండి, అది ఎంత పెద్దగా ఉందంటే అసలు ఈ లైన్ని చూస్తుంటే మాకు ఇలా దర్శనం అవుతుందా లేదా అని భయం అయింది. ఎందుకంటే ఈ లైను ఎల్లమ్మ గుడి మెట్లు ఉంటాయి కదా, మెట్లను దాటుకొని ఒక 1/2 కిలోమీటర్ దూరం అంత లైన్ ఉందన్నమాట. ఒకసారి మీరు కూడా చూడండి. ఇవేమో ఎల్లమ్మ గుడి గుట్ట మీదకి తీసుకుపోయే బోనాలు ఇవి. ఇక మొత్తానికైతే లైన్లో నిలబడి మెల్లమెల్లగా లోపల లైన్ వరకు అయితే వచ్చేసినాము. ఇది జాతర టైం కాబట్టి పైన తడకల షెడ్డు ఇవన్నీ వేసి బయట ఇట్లా లైన్స్ కట్టిరు. ఒట్టప్పుడైతే ఈ షెడ్లు ఇవన్నీ ఏముండవు, ఎందుకంటే అంత రష్ ఉండదు. ఉంటే ఒకవేళ సండే మాత్రమే ఉంటుంది. అప్పుడు అట్లయినా కూడా ఇంత రష్ ఏముండదు, 2-3 లైన్లు ఉంటాయి అంతే. ఒకసారి పబ్లిక్ని అయితే చూడండి. ఇది చూడనీకి ఒక్క లైన్లాగా కనిపిస్తుంది కానీ మొత్తం 3 క్యూ లైన్లు అవి. అంటే ఒకటి ఫ్రీ దర్శనం, 100 రూపీస్ దర్శనం, 500 రూపీస్ దర్శనం అనేసి. మరి అట్లుంటుంది కొమ్రలి జాతర అంటే. ఇక్కడ పక్కనేదో కొత్తగా కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది. మరి ఇంట్లో ఏం పెడతారేమో మనకైతే తెలియదు, కానీ గుడి వాళ్ళదే అయి ఉంటుంది. కానీ చిన్నపిల్లలు ఉన్నోళ్ళు, ముసలోళ్ళు అయితే ఇట్లా జాతర టైంలో ఇంత లైన్లో నిలబడి దర్శనానికి పోవాలంటే కొంచెం ఇబ్బంది అవుతుంది. బెటర్ వాళ్ళు ఒట్టప్పుడు వచ్చి దర్శనం చేసుకుంటే నిమ్మలం. అంత బండర్ ఎత్తుకొని లైన్లో నిలబడి పోవాలంటే కష్టమే, కానీ ఇక అందుకనే అందరూ కొంచెం దారి అయితే ఇడిసిర్రు. మాకు దర్శనానికి 4 hours పట్టింది. మొత్తానికి ఆ మల్లన్న స్వామి దర్శనం అయితే మంచిగా జరిగింది. ఇక ఆడ దర్శనం అయినాక గంగిరే చెట్టు కాడికి వచ్చినాము. ఆడ పటాలు వేస్తున్నారు. ఇంటి పట్టం అని మల్లన్న పట్నాలని వేస్తారు కదా, అవైతే వేస్తున్నారు. కానీ ఏడ కాలు పెట్టేంత సంద అయితే లేదు. అసలు తెలంగాణలో ఉన్న జనాభా మొత్తం ఇక్కడ కొమ్రలి జాతరలోనే ఉన్నారా అన్నట్టు అనిపించింది. ఈ కొమ్రలి జాతర చూడనీకైతే 2 కళ్ళు సరిపోవబ్బా. తీరు బోనాలు, రంగు పట్నాలు, ఎటు చూసిన బండారి మహిమనే. ఎందుకంటే బండారి అంటే మల్లన్న అంటే బండారి. అసలు చూసిరా ఎంత కన్నుల పండగ ఉందంటే, అందుకే ఒక్కసారన్నా కొమ్రలి జాతరకు పోవాలంటారు. ఇదే గంగిరేవి చెట్టు. ఈ చెట్టు కాడ ఏదైనా కోరికలు కోరుకొని ముడుపు కడితే ఖచ్చితంగా నెరవేరుతాయని భక్తులు నమ్ముతారు అనమాట. అయితే చెట్టు మీద చూడండి అన్ని పూలదండలు కనిపిస్తాయి. అయితే ఏడనైనా సరే పూలదండలు అమ్మవార్లకే కానీ అయ్యవార్లకే కానీ మనం ఇస్తుంటాం కదా, కానీ ఈడ మాత్రం ఇట్లా గంగిరేవి చెట్టు మీదకి ఇసిరేస్తారనమాట. ఇట్లా ఇసిరేసినప్పుడు వేరే ఏ పువ్వే కానీ ఆకే కానీ ఏదైనా కొమ్మనే కానీ రాలి మన దగ్గర పడితే అది ఇంటికి తీసుకొచ్చుకుంటారనమాట. అది ఒక అదృష్టంలాగా భావిస్తారు. ఆ ముడుపులతోని మొత్తం గ్రిల్స్ మొత్తం నిండిపోయి ఉన్నాయి. ఇక కోరికలు తీరిన తర్వాత వచ్చి ఇక్కడ మొక్కు చెల్లించుకుంటారు. అంటే తొట్టెలు కట్టడము, లేకపోతే మల్లన్న స్వామిని కూర మీసాలు మల్లన్న స్వామి అంటారు కదా, అట్లా మీసాలు మనకు అక్కడ అమ్ముతారు. అవి తీసుకొచ్చి గలలో కూడా వేస్తారు అనమాట. ఇక అట్లా వేసి మొక్కులు చెల్లించుకుంటారు. మీరు కూడా ఈ వీడియోలో చూసి దర్శనం చేసుకోండి. మీకు మా వీడియోస్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అట్లనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏడ చూసినా కూడా ఇగో ఇంత భక్తి పారవశ్యం ఉంటుంది. ఈ కొమ్రలి జాతర సంక్రాంతి పండుగకి స్టార్ట్ అయ్యి ఉగాది వరకు నడుస్తుంది అనమాట. అయితే మల్లన్న కళ్యాణము పండుగకు ముందే జరిపిస్తారు, జాతర మాత్రం పండుగ నుంచి స్టార్ట్ అవుతుంది. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఏంటంటే సంక్రాంతి తర్వాత వచ్చే ఫస్ట్ శనివారం ఇడికి వస్తారు.
శనివారం వచ్చిన వాళ్ళు ఏంటంటే ఆ మల్లన్న స్వామికి బండారి సమర్పిస్తారు. నెక్స్ట్ ఆదివారం ఏంటంటే మల్లన్న బోనాలు, ఎల్లమ్మ బోనాలు చేస్తారు. ఇక సోమవారం అయితే అగ్గిగుండాల కార్యక్రమం. కానీ అగ్గిగుండాల కార్యక్రమం అయితే చాలా బాగుంది, అది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇది ఆ సోమవారం అగ్గిగుండాల కార్యక్రమం అయిపోయినాక ఈడికెళ్ళి డైరెక్ట్గా కొండపోషమ్మ కాడికి పోతారు. ఆడిగా అంతా కీంచి కాటు ఉంటుంది కదా, అవంతా చేసుకొని ఆడ కూడా పోషమ్మకి బోనాలు ఎక్కిస్తారు. మనం దర్శనం చేసుకుని బయటకు వచ్చినాక ఇట్లా చీరల కౌంటర్ అయితే ఒకటి కనిపిస్తుంది. ఈడ ఏంటంటే అమ్మవార్లకు పెడతాం కదా చీరలు, మల్లన్న స్వామికి పంచలు, ధోతిలు అవన్నీ కూడా ఈడ అమ్ముతారంట. బాగున్నాయి బట్టలు అయితే, కొనుక్కోవచ్చు, రీజనబుల్ ప్రైస్కే ఇస్తున్నారు. ఈ చీరలు వచ్చేసి అమ్మవారికి పెట్టడానికి ఆ రకంగా కూడా అమ్ముతున్నారు అనమాట. ఆడ కొనుక్కొని రాలేని వాళ్ళు ఈడ వచ్చి తీసుకోవచ్చు, ఆ ఫెసిలిటీ కూడా ఉంది. దానికి కొంచెం పక్కనే ఇంకో కౌంటర్ కనిపిస్తుంది, అది ప్రసాదాల కౌంటర్. అది లడ్డు, పులిహోర ఏదైనా 20 రూపీసేనంట. ఇది కూడా కాకుండా మనకి స్పెషల్ దర్శనం టికెట్లు, బోనాల టికెట్లు, అభిషేకం టికెట్స్ ఇవన్నీ కూడా ఇక్కడ దొరుకుతాయి అంట. అందరికీ తెలిసి ఉండొచ్చు, కొంచెం తెలియని వాళ్ళ కోసం, ఎందుకంటే రోజు రోజుకి కొత్త భక్తులు వస్తారు కదా, జస్ట్ వాళ్ళ కోసం చిన్న ఇన్ఫర్మేషన్. ఇక్కడ చిన్నగా పోలీస్ కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేసిరు. పాపం వాళ్ళకైతే రెస్టే లేదు. అనౌన్స్మెంట్ చేసిన వాళ్ళు చేసినట్టే, అంటే మిస్ అయిన వాళ్ళ కోసం. చూస్తే సాయంత్రం అయిపోయింది. ఆ లైట్ల వెలుతుర్లలో గుడి చూడండి ఎంత బాగా కనిపిస్తుందో. మళ్ళీ ఇంకొన్ని ముచ్చట్లతో పార్ట్ 2లో కలుద్దాం. జై కొమ్రెల్లి మల్లన్న.